జోడర్ కార్యక్రమానికి స్వాగతం. హలో 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 ముందుగా అందరికీ నమస్కారాలండి. హాయ్, ఎలా ఉన్నారండి? మీరు చల్లగా ఉండాలండి. నా ప్రోగ్రామ్ మిస్ అవ్వకుండా చూస్తూ ఉండాలండి. ఆ అమ్మోర్ తల్లి దయ మీ మీద, అందరి మీద, నా మీద ఉండిద్దిలేండి. హాయ్, మరి హెడ్లైన్స్ చూసేద్దామా? వాసన పసిగట్టేసి దాడి చేసేసిన సింహం, పొదల్లో దాక్కున్న అడవి జింక అంతం. సబ్వేలో 2 ఎలుకల బాక్సింగ్, వైరల్ అయిన జెర్రీ అండ్ జెర్రీ ఫైటింగ్. తప్పు మీద తప్పు చేసేసిన హెడ్ మాస్టర్, బెల్ట్ తో పై అధికారిని కొట్టేసి అరెస్ట్. స్కానింగ్ చేస్తే టాయిలెట్ పేపర్లు, గేట్లు తెగిపోతే చైనాలో అంతే సంగతులు. ఇప్పుడు నేను మీకు వీడియో చూపించేస్తానండి. అది చూసిన తర్వాత ఇందులో స్పెషాలిటీ ఏంటుందని అనుకుంటున్నారేమో. కూసంత జాగ్రత్తగా చూసేస్తే అది మీకు అర్థమైపోయింది అనమాట. హాయ్, ఇంతకీ నేను చెప్పొచ్చేది ఏంటంటే, సింహానికి ఆకలిస్తే ఏదో ఒక జంతువును వేటాడద్ది కదండి. అలాగని చెప్పి దాని ఇష్టం వచ్చేసినట్టు అది వేటాడదండి. దానికో స్టైల్ ఉండిద్దండి. హాయ్, అదేటో ఈ వీడియో చూసేస్తే కూసంత మీకు అర్థమైపోయిద్దండి. మరి చూసేస్తారా? జంతువులుండే అడవుల్లోనైనా జనారణ్యంలోనైనా బలం ఉన్నోళ్లదే రాజ్యం. అడవిలో బతకాలంటే కొన్ని రూల్స్ ఉంటాయంతే. బలం ఎక్కువ ఉన్న జంతువే బతుకు బండిని ముందుకు నడిపిస్తుంది. బలవంతులకు ఆకలేస్తే బలహీనులు ఫుడ్గా మారాల్సిందే. అదే అక్కడి రూల్. ఇందుకు అతీతంగా జరిగే అవకాశాలు లేనే లేవంతే. తమ ప్రాణాలు నిలుపుకోవాలంటే బలహీనమైన జీవాలు ప్రతి క్షణం చాలా అలర్ట్గా ఉండాల్సిందే. అలా లేకపోతే ఆ రోజుతో వాటికి ఆయువు మూడినట్టే. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు జంతువులు, వాటి వేటకు సంబంధించిన వీడియోలు పోస్ట్ అవుతూనే ఉంటాయి. అవి జనాలకు విపరీతంగా నచ్చేస్తూ ఉంటాయి. ఎన్ని వీడియోలు అప్లోడ్ అయినా కొత్తదనం కనిపిస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో అలా వైరల్ అయింది. సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన మరో వీడియో హల్చల్ చేస్తుంది. ఆ వీడియోలో మృగరాజైన సింహం టాలెంట్ చూస్తే ఔరా ఏమి తెలివంటూ ఫిదా కావాల్సిందే. @manja_kema అనే ఇన్స్టాగ్రామ్ పేజీలో ఈ వీడియో షేర్ అయింది. అడవిలో ఓ సింహం వేటాడడానికి ట్రై చేస్తుంది. సింహాన్ని చూసిన ఓ అడవి జింక సైలెంట్ గా పొదల్లో దాక్కుంది. అది ఉన్న పొదలకు దగ్గరలోనే సింహం వచ్చి నిలబడుతుంది. కానీ పొదల్లో ఉన్న జింక ఎక్కడా కనిపించదు. ఇంకా లాభం లేదనుకున్న సింహం తన ముక్కుకు ఉన్న స్మెల్ చూసే పవర్ను ఉపయోగించింది. అక్కడకు వచ్చి జాగ్రత్తగా పరిశీలించింది. సింహాలు ఇతర జంతువుల పాదముద్రలనే కాకుండా వాటి వాసనను కూడా గుర్తిస్తాయి. మీరు చూస్తున్న వీడియోలో కూడా సింహం పొదల్లో ఉన్న ఆ అడవి జింక వాసనను పసిగడుతుంది. జింక ఎంత సైలెంట్గా ఉన్నా వాసన ద్వారా జింక ఉందని కనిపెట్టేసిన సింహం ఒక్క ఉదుటున జింకపైకి దూకింది. ఇంతలో తేరుకున్న జింక ఆ సింహం నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. కానీ ఎలాంటి ప్రయోజనం కనిపించదు. కాసేపటికే తన బతుకు పోరును ఆపేసి సింహానికి ఆహారంగా మారిపోతుంది ఆ జింక. సింహానికి దొరికిపోయిన జింక దాని ప్రాణాలను కోల్పోయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. వీడియోను 41 లక్షల మందికి పైగా చూశారు. 1,00,000 మందికి పైగా ఆ వీడియోను లైక్ చేసి తమ స్పందనను కామెంట్ల రూపంలో తెలిపారు. సింహం చాకచక్యం, ఓర్పు, వాసన చూసే శక్తి అద్భుతమని ఒకరు కామెంట్ చేశారు. అడవిలో మనుగడ బలం మీద మాత్రమే కాకుండా తెలివి మీద కూడా ఆధారపడి ఉంటుందని మరొకరు పేర్కొన్నారు. అదొక రోడ్డు అండి, అదేమో బ్యాంకాక్ లో ఉందండి. సంజనక్క, ఇప్పుడు ఏందంటావు? రోడ్డు బ్యాంకాక్ లో ఉంటే రోడ్డు కాకుండా పోద్దా ఏంటి? తమ్ముడు, నువ్వు పక్కకెళ్ళి తాపేశ్వరం కాజా నోట్లో పెట్టుకోమ్మా. హీడేటో ప్రతిసారి మధ్యలో వచ్చేస్తున్నాడండి. ఇంతకీ నేనేం చెప్తున్నానంటే గుర్తొచ్చేసిందండి. ఇప్పుడు ఆ రోడ్ ఒకసారి చూసారంటే మీకు ఏదైనా సినిమా గుర్తొచ్చేస్తుందేమో చూసుకోండి. కాకపోతే ఇది నిజంగానే జరిగిన సీన్ అండి బాబు. హాయ్,
అస్సలు గ్రాఫిక్స్ మాత్రం కాదండి. నేను ఇంత చెప్పినా మీకు నమ్మకం లేకపోతే మీరే ఒకసారి చూసేయండి. ఇదేదో చూడ్డానికి గ్రాఫిక్స్ ఏమో అని అనుమానం వచ్చినా మీరు చూస్తున్నది మాత్రం తిరుగులేని నిజమే. బ్యాంకాక్లోని వజీరా ఆసుపత్రి సమీపంలో రోడ్డు సడన్ గా కుంగిపోయింది. ఏకంగా 50 మీటర్ల లోతున గుంత ఏర్పడింది. 3 వాహనాలు డ్యామేజ్ అయ్యాయి. భూగర్భ మెట్రో నిర్మాణమే ఈ ప్రమాదానికి కారణమని డౌటే పడుతున్నారు. రోడ్డు క్రమంగా కుంగిపోవడం, విద్యుత్ స్తంభాలు, నీటి పైపులు దెబ్బతినడం వీడియోలో కనిపించాయి. రోడ్డు మీద భారీ గుంత పడడంతో వెంటనే అధికారులు అలర్ట్ అయ్యారు. స్థానికులను ఆ ప్రాంతం నుంచి ఖాళీ చేయించారు. ఈ సంఘటన తర్వాత దెబ్బతిన్న రోడ్డుపై రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. బ్యాంకాక్ గవర్నర్ చార్చార్డ్ సిట్టింపుట్ మాట్లాడుతూ రోడ్డు కూలిపోవడం వల్ల ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదన్నారు. కానీ 3 వాహనాలు దెబ్బతిన్నాయని తెలిపారు. భారీ సింక్ హోల్లో ఒక కారు పడిపోగా మరో కారు అంచున చిక్కుకుపోయింది. భూగర్భ మెట్రో స్టేషన్ నిర్మాణంలో ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చునని అంచనా వేస్తున్నారు అధికారులు. స్టేషన్ పైకప్పు దెబ్బతిన్నప్పుడు దానిపైన ఉన్న మట్టి సొరంగంలోకి, నిర్మాణంలో ఉన్న భూగర్భ స్థలంలోకి ప్రవహించింది. దీంతో దగ్గరలోని కొన్ని భవనాలు కూడా కూలిపోయాయి. సంఘీవంతన వైపు వెళ్లే వైపే స్థిరంగా ఉంది, కానీ కూలిపోయిన వైపు మృదువైన నేల ఉంది. సహాయక నిర్మాణాలు లేవని సిట్టిపుంట్ నేషన్ పేర్కొన్నారు. రోడ్డు ఉపరితలం క్రమంగా కుంగిపోవడం, అనేక విద్యుత్ స్తంభాలు కిందకు లాగడం, నీటి పైపులు విరిగిపోవడం వీడియోలో కనిపిస్తున్నాయి. అదేమో రోజు ఆయన తిరిగే ప్లేసేనండి. ఎక్కడ ఎట్టుండిద్దో ఎలా ఉంటుందో కూడా తెలిసే ఉంటది కదండి. మరెందుకు ఇలా జరిగిందండి? కర్మగాలితే అట్టాగే జరిగిపోద్దక్క. నా కర్మ కొద్దీ మళ్ళీ వచ్చేసాడండి. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే కూసంత యామరపాటుగా ఉంటే ఏటైపోయిద్దో ఈ వీడియో సొత్తే మీకే తెలుసుద్దండి. అందుకే ఇంకేం చెప్పకుండా మీకు ఆ వీడియో ఇప్పుడు చూపించేస్తున్నానండి. హాయ్, ఓ కన్నేసేయండి మరి. ప్రమాదాలనేవి ఎటువైపు నుంచి ఎలా వస్తాయో ఎవరూ ఊహించలేరు. అందుకే దానిని ప్రమాదం అంటారు. లేకపోతే ఎన్ని జాగ్రత్తలైనా తీసుకోవడానికి రెడీగా ఉంటారు. కాకపోతే కొన్నిసార్లు మాత్రం కాస్త ఏమరపాటుతనం అనూహ్యంగా ప్రమాదాలను మోసుకొస్తుంది. ఒక్కోసారి ప్రాణాలు కోల్పోతాయి. కొన్నిసార్లు అదృష్టవశాత్తు గాయాలతో బయటపడతారు. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో కూడా అలాంటిదే. రాజస్థాన్లోని జోధ్పూర్లో జరిగింది ఈ ఘటన. ఆయనొక వ్యాపారవేత్త. ఎప్పట్లానే తన దుకాణానికి వచ్చాడు. అతని షాపు 3వ అంతస్తులో ఉంది. దాహం తీర్చుకోవడానికి చేతిలో వాటర్ బాటిల్ పట్టుకుని ఉన్న ఆయన ఏమరపాటుగా వెనక్కు ఒక అడుగు వేశాడు. అంతే, బ్యాలెన్స్ కోల్పోయి తక్కువ ఎత్తు ఉన్న పిట్టగోడ మీద నుంచి కింద పడిపోయాడు. వ్యాపారవేత్త కింద పడిపోవడాన్ని చూసిన షాపు సిబ్బంది పరుగున వెళ్లారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రోజూ వెళ్లే షాపే అది. రోజులానే అక్కడ తిరుగుతూ ఉంటాడాయన. అతనికి అదే మాత్రం కొత్త ప్లేస్ కాదు. కానీ చావు రమ్మని పిలుస్తుంటే ఏమరపాటుతనం ఆటోమేటిక్ గా వచ్చేస్తుందేమో. ఇక్కడ జాగ్రత్తగా లేకపోవడం వల్ల ప్రమాదం జరిగిందా? గోడ ఎత్తు తక్కువగా ఉన్నందున పడిపోయాడా అంటే ఏమని చెప్పాలి? మరణం ఆహ్వానించేస్తుంటే ఇలానే జరుగుతుందేమో. రాజస్థాన్లోని జోధ్పూర్లో ఈ సంఘటన జరిగింది. ప్రమాదం జరిగిన రోజు సాయంత్రం సుమారు 5:50 బ్లాక్ టీషర్ట్ ధరించిన వ్యాపారి బట్టల కట్టను తనిఖీ చేశాడు. వాస్తవానికి అలవాటైన ప్రదేశమే కావడంతో కాస్త అజాగ్రత్తగా ఉన్నాడేమో. ఒక చేతిలో వాటర్ బాటిల్ పట్టుకుని వెనక్కి నడుస్తూ అకస్మాత్తుగా బ్యాలెన్స్ తప్పాడు. బిల్డింగ్ 3వ అంతస్తులోని పిట్టగోడపై నుంచి కింద పడిపోయాడు. గమనించిన షాపు సిబ్బంది పరుగున అక్కడకు చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన అతడిని హాస్పిటల్కు తరలించారు. ఆ అంతస్తులోని బట్టల షాపు వద్ద ఉన్న సీసీటీవీలో ఇది రికార్డయింది.
ఆశాభంగం, అదిరిపోయే యాక్షన్ స్టంట్లతో మీ అందరినీ సీటు మీద కూర్చోనీయకుండా చేయడానికి సారీ అక్క, ఇట్టాగ మనం సినిమా గురించి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడానికి మేనేజ్మెంట్ వాళ్ళు ఒప్పుకోరు. ఒరే తమ్ముడు, ఈ రోజేంట్రా నువ్వు ఇలా పానకంలో పుడకలో దూరేస్తున్నావు? నువ్వు అనుకుంటున్నట్టు నేనేం సినిమాకి ప్రమోషన్ చేయడం లేదు, కానీ పక్కకెళ్ళేసి కోతుకొమ్మచ్చి ఆడుకో. ఈడు గోల్ ఎప్పుడు ఉండేదేనండి. మీరు మాత్రం అవేం పట్టించుకోకుండా ఈ ఫైటింగ్ వీడియో చూసేయండి, మీరందరూ హ్యాపీగా ఫీల్ అవుతారండి, దానికి నేను గ్యారంటీ. చిన్నపిల్లల నుంచి పెద్దోళ్ల వరకు అందర్నీ ఎంటర్టైన్ చేసే కార్టూన్ షో టామ్ అండ్ జెర్రీ. దానికి మించిన షో ఇప్పుడు మీరు చూడబోయే వీడియో. ఫుల్ ఫన్నీగా ఉంటుంది. కాకపోతే ఇక్కడ జరుగుతున్న ఫైట్ 2 జెర్రీల మధ్య అన్నమాట. న్యూయార్క్లోని బ్రూక్లిన్ సబ్వే ప్లాట్ఫామ్ పై ఈ వింత దృశ్యం బయటపడింది. ఇది సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. 2 ఎలకల మధ్య జరిగిన భీకర పోరాటం వీడియో వైరల్ అవుతోంది. ఇది నెటిజన్లను ఫుల్ గా ఎంటర్టైన్ చేస్తోంది. చాలా మంది నెటిజన్లు దీనిని వీధి పోరాటంతో పోలుస్తున్నారు. చేతుల్లో కత్తులు లేవుగాని ఈ 2 ఎలుకల ఫైట్ మామూలుగా లేదు. దాదాపు 1 నిమిషం లెంత్లో ఉన్న ఈ వైరల్ వీడియో క్లిప్ లో 2 ఎలుకలు కీచుకీచుమంటూ స్ట్రీట్ ఫైటర్స్ లాగా ఒకదానిపై ఒకటి అటాక్ చేసుకోవడం కనిపించింది. అవి గాలిలో దూకుతూ దెబ్బలు తింటూ దాడి చేసుకోవడం విచిత్రంగా ఉండటమే కాదు, అప్పుడు పరిచాయి. ఏదో యాక్షన్ మూవీ చూసి వచ్చినట్టుగా కుంఫు, కరాటే అన్నీ కలిపి కొట్టి ఆ 2 ఎలుకలు రెచ్చిపోయాయి. చాలా మంది నెటిజన్లు దీనిని టీనేజ్ మ్యూటెంట్ నింజా తాబేళ్లు గుర్తుకు తెస్తున్నాయంటూ కామెంట్స్ పెట్టారు. 2 ఎలుకల మధ్య జరిగిన భీకర పోరాట వీడియోను @గప్త్రా అనే ట్విట్టర్ హ్యాండిల్ షేర్ చేసింది. ఇది వేగంగా వైరల్ అవుతుంది. ఈ వీడియోపై నెటిజన్లు హాస్యాస్పదమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఫన్నీగా ఉండడంతో మనసంతా హ్యాపీనెస్ నిండిపోతుందని, నవ్వు ఆపుకోలేకపోతున్నామని అంటున్నారు. ఒక యూజర్, "ఓ బ్రదర్, ఎలుకలు బ్రూస్లీ లాంటి కదలికలను ప్రదర్శించాయి" అని కామెంట్ చేయగా, మరొకరు "ఈ ఎలుకలు మనుషుల్లా ఫైట్ చేస్తున్నాయని" పేర్కొనగా, ఇంకొకరైతే "ప్లీజ్ వాటిని ఆపండి, లేకపోతే ఎవరైనా ప్రాణాలు కోల్పోతారని" ఫన్నీగా కామెంట్ చేశారు. సోషల్ మీడియాలో అది ఎలాంటి వీడియో అయినా సరే జనాలు మాత్రం విపరీతంగా చూసేస్తున్నారండి. కాబట్టి అది స్క్రిప్ట్ రాసేసి తీసారా లేకపోతే నిజంగానే జరిగిందా అని ఇలాంటి డౌట్ మనల్ని పక్కనెట్టేస్తే వీడియో మాత్రం నెట్టింట్లో విపరీతంగా తిరిగేస్తుందండి. మీరు కానీ ఒక్కసారి దీన్ని చూసారనుకోండి, మీకు ఎలాంటి అడ్రస్ లేకపోయినా నడి రోడ్డు మీద ఉన్నా కూడా ఏదైనా సరే ఆర్డర్ ఎట్టేసుకుంటే మీకు అందిపోద్ది. కావాలంటే మీరే చూసేయండి. ఆన్లైన్లో ఫుడ్తో పాటు వస్తువులు, సరుకులు ఆర్డర్ చేయడం ఈ రోజుల్లో చాలా కామన్ అయిపోయింది. ప్రజలు వివిధ యాప్లను ఉపయోగించి ఇంటి నుండే అవసరమైన వస్తువులు ఎంచక్కా ఆర్డర్ చేసుకోవచ్చు. కాకపోతే ఎలాంటి అడ్రస్ లేని వారు కూడా ఆన్లైన్లో వస్తువులను ఆర్డర్ చేస్తే ఆశ్చర్యం వేస్తుంది కదా. ఇప్పుడు మీరు చూసే వీడియో అలాంటిదే. ఈ మధ్య ఒక డెలివరీ బాయ్ సోషల్ మీడియాలో ఒక వీడియోను పోస్ట్ చేశాడు. ఆ వీడియోలో అతను ఫుడ్ డెలివరీ చేయడానికి వచ్చాడు. తన కస్టమర్ను చూసిన అతను ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఎందుకంటే ఆ ఆర్డర్ ఇచ్చింది బిచ్చగాడిలా రోడ్డుపై ఉన్న ఓ వ్యక్తికి. ఆ లొకేషన్కే ఆర్డర్ పెట్టుకున్నాడు. ఇప్పుడు ఆ ఆర్డర్ ఇచ్చింది బిచ్చగాడు కాకపోవచ్చు అంటున్నారు. ఎందుకంటే ఆ వ్యక్తి తన ముఖాన్ని క్లియర్గా కనిపించకుండా దుప్పటి కప్పేసుకుని ఉన్నాడు. ఇది ఓ స్క్రిప్టెడ్ వీడియో కావచ్చు, లేకపోతే ఆ వ్యక్తి ఓ నటుడు కావచ్చు, లేదా యూట్యూబర్, ఇన్ఫ్లుయెన్సర్ కావచ్చు. ఏదైనా కూడా ఇప్పుడు ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. @రోహిత్ లాక్స్టర్ అనే ఇన్స్టాగ్రామ్ ఖాతా రోహిత్ అనే వ్లాగర్ కు చెందినది. అతను లక్నో నుండి వచ్చి ఆన్లైన్ బైక్ కంపెనీలకు బైక్ టాక్సీలు నడుపుతున్నాడు. ఫుడ్ డెలివరీ యాప్ల ద్వారా వస్తువులను అమ్ముతాడు.
ఇటీవల రోహిత్ ఒక ఆశ్చర్యకరమైన వీడియోను పోస్ట్ చేశాడు. ఈ వీడియోలో రోహిత్ స్విగ్గీ తరపున వస్తువులను డెలివరీ చేయబోతాడు. అతను చీకటిలో రోడ్డుపై వెయిట్ చేస్తుంటాడు. కస్టమర్కు ఫోన్ చేసి ఎక్కడికి రావాలో అడుగుతాడు. కస్టమర్ తాను ఇప్పటికే రోడ్డుపై కూర్చున్నానని చెబుతాడు. దాంతో రోహిత్ మరి కాస్త ముందుకు వెళ్లి షాక్ అయిపోతాడు. ఫోన్లో కస్టమర్లు మాట్లాడిన రోహిత్ కొంచెం ముందుకు వెళ్లగానే రోడ్డు పక్కన కూర్చునున్న ఒక బిచ్చగాడిని చూశాడు. ఆ బిచ్చగాడు తాను ఫుడ్ ఆర్డర్ చేశారని చెబుతాడు. ఇది విన్న రోహిత్ కాస్త ఆశ్చర్యపోతాడు. ఎందుకు షాక్ అవుతున్నారని, ఏం తమలాంటి వాళ్ళు ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ పెట్టుకుని తినలేరా అని ప్రశ్నిస్తాడు ఆ బిచ్చగాడిలా కనిపించే వ్యక్తి. ఇంకో విషయం ఏంటంటే అతడి దగ్గర 2 మొబైల్ ఫోన్లు ఉండడం కనిపిస్తుంది. తొలుత అతను ఆన్లైన్లో చెల్లించాలని ఆఫర్ చేస్తాడు. కానీ నెట్వర్క్ సమస్య రావడంతో డబ్బులనే పే చేస్తాడు. అప్పుడు రోహిత్ తన దగ్గర చిల్లర లేదని చెప్పాడు. దాంతో ఆ బిచ్చగాడు మిగిలిన డబ్బును టిప్పుగా ఉంచుకోమని చెబుతాడు. ఈ వీడియో వైరల్ అయినప్పటికీ స్క్రిప్టెడ్ లా అనిపిస్తుంది. కాకపోతే కాస్త ఇంట్రెస్టింగ్ గా ఉండడంతో ఎక్కువ మంది చూశారు. 53 లక్షల మందికి పైగా దీనిని వీక్షించారు. చాలా మంది రకరకాల కామెంట్లు చేశారు. మొత్తం వీడియో స్క్రిప్ట్ అని ఒకరంటే, మీరు R.15కి డెలివరీ చేయగలిగితే బిచ్చగాళ్లు ఎందుకు ఆహారం ఆర్డర్ చేయలేరు అని మరొకరు రాశారు. మొత్తం మీద ఈ వీడియో మాత్రం నెట్టింట్లో ఫుల్గా చక్కర్లు పడుతోంది. ఆలు పెట్టేసిన సిస్టమ్ మంచిదే కానీ ఒకవేళ అది అర్జెంటుగా వచ్చేస్తే మాత్రం ఆపుకోవడం కష్టం కదండి. స్కానింగ్ చేసి ఆ పేపర్ బయటకు వచ్చేసరికి లోపల ఉన్నది బయటకు వచ్చేస్తే హూ ఈజ్ రెస్పాన్సిబిలిటీ అండి? అయినా ఆ చైనా ఊళ్ళకేంటండి ఇలాంటి ఐడియాలు వచ్చేస్తే? అక్కడ లాంటి సిస్టమ్ పెట్టేయడం వల్ల లాభాలేటో మరి. ప్రపంచమంతా మన అరచేతిలోనే ఉంటుంది. ఇప్పుడు భూగోళంలో జరుగుతున్న వింతలు విశేషాలు కాదు, చాలా విషయాలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్గా స్ప్రెడ్ అవుతున్నాయి. ఏదైనా వీడియో అప్లోడ్ అయిన వెంటనే అది ఆసక్తి కలిగిస్తే క్షణాల్లో లక్షల మందికి చేరిపోతుంది. ఈ వీడియో జనాన్ని ఆలోచనలో పడేస్తుంది. చైనాలోని ఒక పబ్లిక్ రెస్ట్ రూమ్ నుండి ఈ వీడియో ప్రపంచం ముందుకొచ్చిందని తెలుస్తోంది. అక్కడ టాయిలెట్ పేపర్ పారవేసే ప్రక్రియ చాలా హైలైట్ గా మారింది. అది చూసిన తర్వాత నెటిజన్లు మరీ ఇంత అడ్వాన్స్డ్ ఏంటి చెప్పమా అని ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ వైరల్ వీడియోలో ఒక మహిళ తన ఫోన్ ఉపయోగించి పబ్లిక్ రెస్ట్ రూమ్ లో గోడకు అమర్చిన పేపర్ డిస్పెన్సర్ పై QR కోడ్ ను స్కాన్ చేసింది. ఆమె ఫోన్లో కొన్ని సెకండ్ల ప్రకటన ప్లే అవుతుంది. ఆపై డిస్పెన్సర్ నుంచి కాగితం బయటకు వచ్చింది. టాయిలెట్ పేపర్ అధిక వినియోగం, వేస్టేజ్ ను కంట్రోల్ చేయడానికి వీలుగా చైనా అధికారులు ఈ స్పెషల్ సిస్టమ్ ను పాటిస్తున్నారని సమాచారం. మీకు తక్కువ మొత్తంలో టాయిలెట్ పేపర్ అవసరమైతే మీరు మొదట మీ ఫోన్లో ఒక చిన్న ప్రకటనను చూడాలి. మీకు ఎక్కువ కాగితం అవసరమైతే మీరు 0.5 చైనీస్ యువాన్ అంటే మన కరెన్సీలో 6 రూపాయల కంటే ఎక్కువ చెల్లించాల్సి ఉంటుందని ఆ ప్రకటనలో వివరించారు. ఈ విధానం ఆశ్చర్యంతో పాటు ఆలోచన కూడా రేకెత్తిస్తోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దీంతో కొత్త చర్చ మొదలైంది. వ్యర్థాలను నివారించడానికి మంచి మార్గమని కొందరు అంటుండగా మరికొందరు దీనిని ప్రైవసీపై దాడిగా, సాధారణ పనికి ఇబ్బందిగా మరికొందరు అభిప్రాయపడ్డారు. చాలా మంది వినియోగదారులు ఫన్నీ కామెంట్స్ కూడా చేశారు. నా ఇంటర్నెట్ పని చేయకపోతే ఏం చేయాలి అని ఓ వ్యక్తి ప్రశ్నించాడు. మరొక యూజర్ అయితే నేను పేపర్ తీసుకునే సమయానికి నా ప్యాంట్లోనే అయిపోయి ఉంటుంది అని అన్నాడు. మరొక యూజర్ నాకు విరోచనాలు వచ్చి నా ఫోన్ బ్యాటరీ అయిపోతే ఏం జరుగుతుందో ఊహించుకోండి అని రాశాడు. అంటే ఇప్పుడు ముందే పేపర్ తీసుకోవాలా, లేకపోతే ఆరాంగా కూర్చున్న తర్వాత తీసుకుంటే సరిపోతుందా? ఆ క్లారిటీ కూడా ఇవ్వండి అయ్యా. అన్నాక కూసంత ఓపిక ఇంకాస్త ఆలోచన కూడా ఉండాలి కదండి. కానీ
ఆయనకేమో అయ్యగారే నెంబర్ 1 అని అనిపించేసుకోవాలని ఉన్నట్టుందండి. అందుకే ఓపిక ఆలోచన లేకుండా బెల్ట్కు పని చెప్పేశారండి. టీచర్ కాబట్టి పిల్లల మీద కోపం చూపించేశాడా అంటే అది కూడా కాదండి. ఏకంగా ఆయన మీద ఉండే ఆఫీసర్ మీద చూపించేస్తే ఆయన ఎందుకు సైలెంట్గా ఉంటాడండి. నా బంగారు పొట్లో చెయ్యడితే నేను కొట్టనా అన్నట్టు చేశారండి. ఇంతకీ జరిగిందేంటో చూసేస్తారా? చూసేయండి మరి. ఈయనెవరండి బాబు? అసలు కొంచెమైనా ఓపిక లేకుండా ఉన్నాడు. పేరుకేమో హెడ్ మాస్టర్, హెడ్ వెయిట్ మాత్రం చాలానే ఉన్నట్టుంది. ఉత్తరప్రదేశ్లోని సీతాపూర్ జిల్లాలో నద్వాల్లోని ఒక ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడిపై విచారణ జరుగుతోంది. ఆ సమయంలో ప్రాథమిక విద్యాధికారిపై దాడి చేశాడు. అందుకే అతడిని పోలీసులు తీసుకెళ్లిపోయారు. ఆ పాఠశాల సిబ్బంది అక్కడి హెడ్ మాస్టర్ పై ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేసేందుకు బీఈఓ వచ్చారు. ఎంక్వైరీ మొదలుపెట్టారు. ఇంతలో ఆ హెడ్ మాస్టర్ కు తెక్కలేచినట్టుంది. పెద్ద నోరేసుకుని అరుస్తూ విచారణాధికారిపై దాడి చేశాడు. బ్రిజేంద్ర వర్మ హెడ్ మాస్టర్ గా పనిచేస్తున్నాడు. అదే పాఠశాలకు చెందిన అసిస్టెంట్ టీచర్ను ఆయన కొద్ది రోజులుగా ఇబ్బందులు పెడుతున్నాడనే కంప్లైంట్స్ వచ్చాయి. దానిపై ఎంక్వైరీ చేయడానికి హెడ్ మాస్టర్ తో పాటు కంప్లైంట్ ఇచ్చిన టీచర్ను కూడా పిలిచారు. ఎంక్వైరీ టైంలో అక్కడి వారంతా హెడ్ మాస్టర్ కి వ్యతిరేకంగానే మాట్లాడారు. తప్పంతా అతనిదే అన్నట్టుగా ఎత్తి చూపించారు. అంతే, అయ్యగారికి కోపం నశాలానికి ఎక్కేసింది. తన బెల్ట్ తీసి అక్కడున్న అధికారిపై దాడి చేశాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడ ఉన్న సీసీటీవీలో రికార్డ్ అయింది. డెస్క్ పై ఉన్న ఫైల్ ను తీసుకుని దానిని విసిరికొట్టిన హెడ్ మాస్టర్ ఆ తర్వాత తన బెల్టును తీసి బీఈఓపై విరుచుకుపడ్డాడు. ఇది చూసిన సిబ్బంది అడ్డుకోవడానికి ప్రయత్నించగా వారిపై కూడా దాడికి దిగాడు. దీనిపై బీఈఓ పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు ఎంట్రీ ఇచ్చి ఆ అయ్యగారిని అరెస్టు చేసేశారు. అయినా మరీ అంత ఓపిక లేని వ్యక్తి టీచర్ వృత్తికి పనికొస్తాడా అని జనం ప్రశ్నిస్తున్నారు. మరి నిజమే కదా? ఇలాంటి విశేషాలు మళ్ళా మరిన్ని ఇంట్రెస్టింగ్ కబుర్లతో మళ్ళీ మీకోసం రేపు వచ్చేస్తానండి. మరి అంతదాకా ఏం చేస్తారు? రెస్ట్ తీసుకోండి. మరి బాయ్ బాయ్.